మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షులు దాసరి విజయ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి దేశ్కి బచావో మోదీకి హటావో 100 రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదించారు. मोदी हटाओ देश की बचाओ 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 खबरदार खबरदार मोदी खबरदार 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 मोदी खबरदार 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 मोदी खबरदार मोदी हटाओ देश की बचाओ मोदी రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పథకం పేరును తొలగించి మహాత్మా గాంధీ పేరును తొలగించి అసలు ఆయన పేరు కాదు ఆయన నమూనాను కూడా లేకుండా చేద్దామనే దిశగా పోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ 100 రోజుల పథకాన్ని ఎవరైతే లబ్ధి పొందిందో ప్రతి ఒక్కరూ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసేసిండు, రేపు మన భారతదేశాన్ని కూడా పేరు తీసేసి మోదీ దేశం అని చెప్పే వ్యవస్థ తీసుకొచ్చే కథలు ఈ మోదీ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేమందరము పిలుపునిస్తున్నాము. భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే ఈరోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈరోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేందుకు కుట్రవన్నీ ఈరోజు విబి జీరామ్జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు, గాడ్సే వారసులు అనేందుకు నిదర్శనం నిన్న పార్లమెంటులో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈరోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈరోజు వాళ్ళందరినీ దూరం కొట్టేందుకు కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని ఈరోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈరోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరునే తొలగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న సంగతి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇది ఒకటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ఇట్లా బొందబెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనకటి 80-79 దశకంలో ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.